అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. కాసేపట్లో కేర్ హాస్పిటల్ నుంచి సురవరం పార్థివ దేహాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయం మగ్దుమ్ భవన్ కు తీసుకెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మగ్దుమ్ భవన్ లో ప్రజల సందర్శనార్థం సురవరం భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మగ్దుమ్ భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు సురవరం అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీని డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. సురవరం అంతిమయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సిపిఐ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు సురవరం సుధాకర్ రెడ్డి. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నిఖిల్, కపిల్ అనే 2 కుమారులు ఉన్నారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగింది. కర్నూలులో BA చదివే సమయంలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. కర్నూలులో చదువుకునే రోజుల్లో అక్కడి స్కూల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్పీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి LLB చేశారు. 1966 నుంచి 1969లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత 1970, 1972లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు సుధాకర్ రెడ్డి. 1974లో సిపిఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1984 వరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. అదే సంవత్సరం ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు సురవరం. 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారిగా 1998లో, రెండోసారిగా 2004లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు. అదే టైంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు సురవరం ప్రతాపరెడ్డి. అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. కాసేపట్లో కేర్ హాస్పిటల్ నుంచి సురవరం పార్థివ దేహాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయం మగ్దుమ్ భవన్ కు తీసుకెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మగ్దుమ్ భవన్ లో ప్రజల సందర్శనార్థం సురవరం భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మగ్దుమ్ భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు సురవరం అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీని డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. సురవరం అంతిమయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సిపిఐ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానంలో వారు ఒకసారి పోటీ చేసినప్పుడు నేను వారికి సహకరించడం, ఆ తర్వాత మేము ఇద్దరం కూడా ఒకరి మీద ఒకరం పోటీ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రాజకీయాల్లో వచ్చినాయి. 2009లో నేను వారి మీద గెలవడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఒక అకుంఠితమైనటువంటి దీక్షతోనే, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, వామపక్ష భావజాలంతో వారి విద్యార్థి దశ నుంచి నేటి వరకు కూడా వారు పట్టినటువంటి బాటను విడవకుండా, ఎందుకంటే ఒక పోరాట యోధుడిగా, తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, కమ్యూనిస్టు వామపక్ష భావజాలంలో వారు జరిపినటువంటి కృషి మరవలేనటువంటిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ, వారి ఆత్మకు మంచి శాంతిని ప్రసాదించాలని, అదేవిధంగా నేటి యువతకు వారి యొక్క స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సుధాకర్ రెడ్డి గారు నేషనల్ పాలిటిక్స్లో సిపిఐ జనరల్ సెక్రటరీగా దేశవ్యాప్తంగా పార్టీని బలపరచాలని చెప్పి పనిచేయడం జరిగింది. మా సింగరేణి సంస్థలో కూడా వారు సిపిఐని బలపరచడానికి, యూనియన్ని బలపరచడానికి నిరంతరం పోరాటం సోషల్ జస్టిస్ గురించి. వారు నిజంగా ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే చాలాసార్లు మా నాన్నగారితో పర్సనల్గా వారిని చాలాసార్లు కలవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా ఇదే చెప్పేది, మనం ఎప్పుడు కూడా బీద ప్రజల
ఆదుకోవాలి, వారి గురించి కొట్లాడాలని చెప్పి ఎప్పుడు కూడా నిరంతరం పోరాడేవారు. సో వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపన